హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అద్భుతహ. మనలో చాలామందికి తరచుగా దోశ తినాలని అయితే అనిపిస్తుంది, కానీ ముఖ్యంగా ఈ వర్షాకాలం శీతాకాలంలో దోశపిండి సరిగ్గా పులవకపోవడం వల్ల దోశలు సరిగా కుదరవు. సో అలాంటి బాధలకు చెక్ పెట్టడానికి మనం ఈరోజు పెసరట్టు చేసుకోబోతున్నాం. ఈ పెసరట్టుకి దోశపిండి అనేది పులవకపోయినా పర్వాలేదు, మరియు మామూలు దోశ కన్నా పెసరట్టులో ఎన్నో రెట్లు విటమిన్స్, ప్రోటీన్స్ ఎక్కువగా ఉన్నాయి. మరి ఆలస్యం ఎందుకు, ఈరోజు మనం అద్భుతహాలో పెసరట్టు ఎలా చేసుకోవాలో చూద్దాం. కావాల్సిన పదార్థాలు: 1 కప్పు పెసర్లు, 1 కప్పు దోశ బియ్యం, 1/2 స్పూన్ మెంతులు, 1 స్పూన్ శనగపప్పు. శనగపప్పు వేయడం వల్ల కాస్త దోశ క్రిస్పీగా వస్తుంది. ఇప్పుడు వీటన్నింటినీ 2 సార్లు బాగా నీటితో వాష్ చేసుకొని మళ్ళీ ఇవి మునిగేంత వరకు వాటర్ పోసి 4-5 గంటల వరకు బాగా నానబెట్టండి. ఒక చిన్న టిప్ ఏంటంటే, మీరు వాష్ చేసినటువంటి వాటర్ పడేయకుండా మీరు ఒకవేళ చెట్లు పెంచుకున్నట్లయితే వాటికి పోయండి. ఎందుకంటే మనం రైస్ మరియు పెసలు కడిగినటువంటి వాటర్లలో ఎక్కువగా నైట్రోజన్ కంటెంట్ ఉండడం వల్ల చెట్లు పెరుగుదలకి ఎంతో ఉపయోగపడుతుంది. 4-5 గంటల తర్వాత చూసినట్లయితే ఇవి బాగా నానిపోయాయి. ఇప్పుడు వీటన్నింటినీ మిక్సీలో వేసి మీ రుచికి అనుగుణంగా పచ్చిమిరపకాయలు, అల్లం, మీకు నచ్చినట్లయితే జీలకర్ర మరియు కొంచెం వాటర్ వేసి దోశపిండిలాగా రుబ్బుకోండి. చూసారా, ఇలా దోశ కన్సిస్టెన్సీ వచ్చేలాగా పిండి రుబ్బుకోండి. మీ దగ్గర ఒకవేళ ఆల్రెడీ వండినటువంటి అన్నం ఉంటే అది కూడా ఒక గుప్పెడు మీరు రుబ్బుకునే ముందు యాడ్ చేసుకున్నట్లయితే దోశ ఇంకా బాగా మెత్తగా వస్తుంది. ఇప్పుడు కాస్త ఉప్పు మరియు మీ పిండి కాస్త గట్టిగా ఉన్నట్లయితే కొంచెం వాటర్ యాడ్ చేసుకొని ఇలా చూపించిన విధంగా పిండి రెడీ చేసుకోండి. ఇప్పుడు స్టవ్ మీద వేడైనటువంటి పెనం మీద కాస్త ఆయిల్ వేసి ఉల్లిపాయతో గ్రీస్ చేసుకోండి. ఇప్పుడు మనం చేసుకున్నటువంటి పెసరట్టు పిండిని వేసి దోశలాగా వేసుకోండి. మనం తీసుకునే ఈ పెసర్లలో విటమిన్ ఏ, బి, సి, ఈ ఇవే కాకుండా కాల్షియము మరియు పొటాషియం కూడా చాలా పుష్కలంగా లభిస్తాయి. కాబట్టి మీరు ఇక నుంచి దోశ తినాలనుకున్నప్పుడు ఈ పెసరట్టు కూడా మీ మెనూలో గ్యారంటీగా యాడ్ చేయండి. ఇక్కడ పెసరట్టు పిండితో దోశలాగా వేసుకున్నారు కదూ, ఇప్పుడు కాస్త నూనెను కూడా వేసుకుందాం. ఇప్పుడు పెసరట్టు ఒక సైడ్ బాగా కాలింది కదా, ఇంకొక వైపు తిప్పుకుందాం. చూసారా, లైట్ గోల్డెన్ కలర్లో మన పెసరట్టు ఎంత బాగా వచ్చిందో. ఇప్పుడు మీ రుచికి అనుగుణంగా క్యారెట్ తురుము, ఆనియన్స్ లేదా ఇంకా ఏదైనా వెజిటేబుల్స్ మీ దగ్గర ఉన్నట్లయితే వాటిని కూడా యాడ్ చేసుకొని ఆస్వాదించండి. మనం పొద్దున పూట కొంచెం హెవీ బ్రేక్ఫాస్ట్ తీసుకున్నట్లయితే మనం రోజంతా అలసిపోకుండా ఉంటాం కదా, అలాంటి వాటిల్లో నా బెస్ట్ చాయిస్ ఏంటి అంటే ఈ పెసరట్టు. ఈ పెసరట్టు కొబ్బరి చట్నీతోనే కాకుండా మన పల్లి చట్నీతో కూడా సూపర్గా ఉంటుంది. సో మీరు కూడా మనం అద్భుతహాల్లో చూపించినటువంటి పెసరట్టుని ఇంటి దగ్గర తప్పకుండా ట్రై చేసి ఆస్వాదిస్తారని కోరుకుంటున్నాను. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, అద్భుతహాని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.